ఇక సీతారామ ప్రాజెక్టు సంబంధించి మరొక వార్త కూడా మనకి ఇక్కడ ఇవ్వడం మనం గమనించవచ్చు. 19,800 కోట్ల రూపాయలకు ప్రాజెక్టును పెంచడం జరిగింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించాలని 19,800 కోట్ల రూపాయలకు పెంచాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ సిఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2016 ఫిబ్రవరి 18న 7,926.14 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును గత ప్రభుత్వం పరిపాలన ఖర్చులకు అనుమతినిచ్చింది. ఇక 2018 ఆగస్టు 2న 13,057 కోట్లకు దాన్ని సవరించారు. తాజాగా అంచనా వ్యయాన్ని మళ్ళీ 19,800 కోట్లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించారంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. ఓకే, సీతారామ అంచనా వ్యయం పెరుగుతోంది. మొదట్లో 2016లో, 2018లో, తర్వాత ఇప్పుడు 2024లో దాని యొక్క అంచనా వ్యయాలు పెరుగుతుంటాయి. ఓకే, ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు అంచనా వ్యయాలన్నీ పెరుగుతుంటాయి. డిపిఆర్లో కూడా మార్పులు వస్తుంటాయి. సిమెంటు లేకపోతే కూలీ ఖర్చులు కానీ, లేకపోతే ఇంకేమంటారు ఇతరేతర ఖర్చులు కానీ, నిర్మాణ వ్యయాలు కానీ ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ప్రాజెక్టు యొక్క ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక ప్రాజెక్ట్ని చేపట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ విలువలు అనేవి సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఎలా త్వరితంగా పూర్తి చేస్తే అన్న దాని మీద ఆయా ప్రభుత్వాలు కానీ, గడిచిన ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దృష్టి పెడితే తప్ప ఇప్పటికి 19,800 కోట్ల రూపాయలు అదనంగా కావాలంటూ కూడా ప్రతిపాదనలు. గతంలోనేమో ఒక అమౌంట్ ఉండేది, తర్వాత 2018-19లో ఒక అమౌంట్, మళ్ళీ ఇప్పుడేమో 19,800 కోట్లు అంటూ కోట్లాది రూపాయల వ్యయం ఇక్కడ పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు అనేవి ఆ ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేస్తేనే అనుకున్న వ్యయంలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. సీతారామ ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. దీనికి సంబంధించిన వార్తా కథనం